మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు ఒక సెషన్ ని ప్రారంభించుకుందాం మాస్టర్స్. ఎంతో చక్కగా ప్రతిరోజు కూడా చక్కటి జ్ఞానాన్ని ప్రతిరోజు కూడా ఒక అనుభవ జ్ఞానంతో ప్రతిరోజు ఒక్కొక్క మాస్టర్ ద్వారా జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాము. ఈ రోజు మనతో హరికుమారి మేడం గారు మన జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. అందరికీ కూడా మోక్ష మార్గం కావాలి, అంశాత్మ నుంచి పూర్ణాత్మ అవ్వాలి, గొప్పగా ఎదగాలి అనే ఒక ధ్యేయంతోనే ఉంటాం కదా మాస్టర్స్. సో ఈ రోజు మేడం గారు తీసుకున్న ఒక టాపిక్ పూర్ణాత్మగా ఎదగడం ఎలా, అంటే పూర్ణాత్మ అవ్వాలి అని అంటే ఎలా ఎదగడం అనే ఒక చక్కటి అంశంతో మేడం ఈ రోజు మన జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు. మేడం ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరఫున స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మనందరి ప్రియతమ గురుదేవులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని వారి యొక్క చైతన్యానికి కనెక్షన్ అయ్యి మనం ఈ యొక్క జ్ఞానాన్ని తీసుకుందాం మాస్టర్స్. వారి గురువు గారైన సదానంద యోగి గారి చైతన్యానికి, వారి గురువు గారైన మహావతార బాబాజీ యొక్క చైతన్యానికి కనెక్ట్ అవుదాం మాస్టర్స్. మహావతార బాబాజీ యొక్క శిష్య బృందాన్ని కూడా ఈ సెక్షన్కి ఆహ్వానించుకుందాం. నాకు ఈ ప్రస్తుత క్షణంలో ఎంతోమంది మాస్టర్స్తో లైవ్ మాస్టర్స్ ద్వారా జ్ఞానాన్ని అందించడం జరిగింది. వారిలో క్యూలు డిఎన్ఏ స్వర్ణలత మేడం, పూర్ణాత్మ శ్రీధర్ సార్, మరి ఇప్పుడు ప్రస్తుతం హాస్టల్ శ్రీకాంత్ సార్ గారు కూడా వారు పూర్ణాత్మ స్థితికి ఎదిగి వారు కాంతిగా మారి కాంతి అనే జ్ఞానాన్ని కూడా అందుకోవటం జరుగుతున్నది. దాంట్లో భాగంగా మనందరం ఈరోజు ఈ అద్భుతమైన మాస్టర్స్ అందించే జ్ఞానాన్ని మనం తీసుకుందాం మాస్టర్స్. ఉన్నత లోకవాసుల యొక్క చైతన్యంతో కనెక్ట్ అయ్యి అద్భుతమైన ఈ పూర్ణాత్మగా ఎలా ఎదగటం అనే దాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. పూర్ణాత్మ అంటే మనం భౌతికంగా తల్లి ఒక ప్రధాన పాత్ర. మనందరికీ కూడా అందరూ చెప్తూ ఉంటారు, కన్న తల్లికి మించిన దైవం లేదు అని. అలాగే భూమాత కూడా చెప్తూ ఉంటారు. అలాంటి మన ఆత్మకు ఒక్క ఈ శరీరానికి ఈ ప్రస్తుత జన్మకి సంబంధించిన తల్లినే అంత గొప్పగా మనం ఈ జన్మలో చూసుకోవటం జరుగుతుంది. ఆ తల్లి అన్న భావన రాగానే ఎంతో అద్భుతమైన ఆనందమైన స్థితిలోకి మనం వెళ్ళిపోతాం. అమ్మ అని పిలవటంలో కానీ, ఎవరన్నా పిలిచినా కానీ మనం అమ్మ అని ఎవరన్నా పిలిస్తే మనకి కూడా ఆ తల్లి ఒక తల్లిని పిలిచినట్టు అట్లా అనిపిస్తుంది అన్నమాట. ఎవరు పిలిచినా కానీ వాళ్ళు మన బిడ్డలు కాకపోయినా ఎంతో ఆనందానికి మన మనస్సు ప్రశాంతతగా అమ్మ అని పిలవగానే అలా స్పందిస్తూ ఉంటాం. అలాంటి ఒక అమ్మ లాంటి తల్లి లాంటిది మన ఆత్మకు మన పూర్ణాత్మ. ఆత్మ అంటే ఈ ఒక్క జన్మకి సంబంధించింది కాదు కదా మాస్టర్స్. ఎన్నో జన్మలుగా మనం ఈ భూమి మీదకి రావటం, ఎన్నో జన్మల క్రితం, అంటే ఒక ఖనిజ జాతి నుంచి, వృక్ష జాతి నుంచి, కీటకాల నుంచి, జంతు జాతి నుంచి, పక్షి జాతి నుంచి ఎన్నో జన్మలు తీసుకోవటం జరిగింది. ఎన్నో లక్షల జన్మలు తీసుకున్నాం మనం. మరి ఈ మానవ జన్మకి మనం ఎప్పుడైతే ఎంటర్ అవుతామో అంటే ఒకే పూర్ణాత్మ ఉంటుంది. ఖనిజ జాతికి వచ్చేసి అంతటికీ ఒకే పూర్ణాత్మ, వృక్షాలకి కూడా ఒకే పూర్ణాత్మ, అలాగే జంతువులకు కూడా ఎక్కువ శాతం ఒకే పూర్ణాత్మ. కానీ ఒక్కొక్క తెగకు సంబంధించిన పూర్ణాత్మగా ఒక తెగకి జంతువులకు వచ్చేటప్పటికి అలా కూడా ఉండొచ్చు.
అలాగా మనం మానవ జన్మ తీసుకున్న తర్వాత ప్రతి మనిషికి, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పూర్ణాత్మ ఉండటం జరుగుతుంది. అలాగే అంటే ప్రతి మనిషికి ఉంటారు, కానీ కొన్ని ఆత్మలకి కూడా సంబంధించి ఒక పూర్ణాత్మ కూడా ఉండటం జరుగుతుంది అన్నమాట. అలాంటి గొప్ప తల్లి లాంటి, అంటే ఆత్మకి అంటే ఎన్నో జన్మలు ఎత్తాం. ఈ శరీరం మానవ జన్మగా తీసుకున్నప్పటి నుంచి ఎన్నో జన్మలు ఎత్తి 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 ఈ జన్మలో మనం ధ్యానం గురించి తెలుసుకోవటం జరిగింది. ఈ ఈ ధ్యానం గురించి తెలుసుకున్నప్పుడే మనకి ఈ పూర్ణాత్మ ఒకటి ఉంటుంది అనేది మనకు అర్థమైంది. అంతకుముందు మనకు తెలియదు. ఎప్పుడైతే ధ్యానం స్థితిలో మనం ఉంటామో, ధ్యానం అనేది తెలుస్తుందో, అప్పుడే మనకి పూర్ణాత్మ ఉందని తెలుస్తుంది. అటువంటి పూర్ణాత్మగా మనం కూడా మారే అవకాశం ఉంది. ఇలాగే అప్పుడు మనకి ఉన్న పూర్ణాత్మ కూడా ఎన్నో అంశాత్మలతోటి కలిసి ఒక పూర్ణాత్మ. ఇప్పుడు మనం ఉన్నామంటే మనం ఒక్కడమే కాదు ఈ పూర్ణాత్మకి సంబంధించిన రూపులు. ఇంకా మనకి సమాంతరంగా ఉండే ఎన్నో ఆత్మలు ఉన్నాయి. అట్లా ఈ ఆత్మలన్నిటికీ కూడా తల్లి లాంటిది. ఇప్పుడు మనం కుటుంబంలో ఒక 5గురో 4గురో ఇది వరకు ఉండేవాళ్ళు పిల్లలు, వాళ్ళందరికీ ఒకే తల్లి. అట్లాగా తల్లి లాంటిది. తల్లి అంటే ఎంత ప్రేమ తన పిల్లల మీద. అంటే ఈ భౌతిక బంధాల్లోనే ప్రేమ ఉంటుంది. ఇంకా మన పూర్ణాత్మకి చూడండి ఎంత అద్భుతమైన ప్రేమ, అంటే అన్కండిషనల్ లవ్. అంతగా ప్రేమిస్తుంది మనల్ని. ఒక తల్లి గనక పిల్లలు ప్రయోగులైతే ఎంత ఆనందిస్తుందో, మన పూర్ణాత్మ కూడా అంతకంటే ఎన్నో రెట్లు ఆత్మ ఎదుగుదలకు నిరంతరం మనతోటే ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. అండ్ మనతో ఉన్న కనుక ఆత్మలను కూడా అలాగే నడిపిస్తూ ఉంటుంది అన్నమాట. మనం ఎప్పుడెప్పుడు ఎదుగుతామా అని, ఎంతగా ఎదుగుతామా అని ఎదురు చూస్తూ ఉంటుంది ప్రతి క్షణం. అలా ఎదగాలని పూర్ణాత్మ మనతో ఉందని మనకి తెలిసినప్పుడు ఇంకా ఆ పూర్ణాత్మ సహాయం తీసుకుంటూ ఇంకా ఉన్నతంగా ఎదిగే అవకాశం శీఘ్రంగా, అంటే తొందరగా. అంటే ఎప్పుడైతే మనకి గైడెన్స్ పూర్ణాత్మ మన తల్లిలాగా మనతో ఉండి మనల్ని నడిపిస్తూ ఉందని మనకి ఒక అవగాహన వస్తుందో, అలాగే మనం కూడా ఆ పూర్ణాత్మ ఏమనుకుంటుందంటే, తల్లి ఏమనుకుంటుంది, మన భౌతిక నన్ను మించిన వాళ్ళు ఎప్పుడు అవుతారా, నా కాడికి ఉన్నతంగా ఎదగాలని తల్లి గాని తండ్రి గాని మనల మీద ఆశలు పెట్టుకుంటారు. అలాగే పూర్ణాత్మ కూడా తనంతగా మనం ఎప్పుడు ఎదుగుతామా అని ఎదురు చూస్తూ ఉంటుంది. అందుకోసమే మనల్ని ఎప్పటికప్పుడు మనతో ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటుంది అన్నమాట. అది ఎప్పుడూ పూర్ణాత్మ మనతోటే ఉంటుంది కానీ మనం ఎప్పుడైతే దానిని గుర్తిస్తామో, దాని యొక్క తను అందించే అన్ని ప్రయోజనాలు మనం తీసుకోగలుగుతాం, పొందగలుగుతాం. మనం కూడా పూర్ణాత్మ స్థితికి ఎదగగలుగుతాం. పూర్ణాత్మ ఎప్పుడు ఎటువంటి ప్రయోజనాలు మనకి వెన్నంటి ఉండి చూపిస్తుందంటే, మనం సహజంగా సహజ స్థితిలో, అంటే మనం ఈ ఆత్మ శరీరం ఇప్పుడు తల్లి గర్భం నుంచి మనం బయటకు వస్తాం. ఫస్ట్ ఆ బిడ్డ ఎట్లా ఉంటుందండి, ఏ ఆలోచన లేకుండా సహజ స్థితిలో ఏమీ తెలియనట్టు అలా స్తబ్దతగా అలా ఉంటుంది. ఊరికే కళ్ళు తెరిచి చూస్తుంది, కానీ ఫలానా అని కూడా తెలియదు. అంత అంత పసిపిల్ల స్థితిలోకి మనం ఉండటాన్ని చూస్తుంది. అట్లాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు తేలిగ్గా
కనెక్ట్ అవ్వగలుగుతాం. మనం ధ్యానంలో కానీ, ధ్యానం నుంచి వచ్చాక కూడా బయటకు ఉన్నప్పుడు కూడా మనం పనులు చేసుకునేటప్పుడు కూడా మనకి ఏదన్నా అవసరమైనప్పుడు పూర్ణాత్మ నుంచి సందేశం తీసుకోవాలనుకున్నప్పుడు మనం ఆ స్థితికి, ఏది పసిపిల్లగా ఉన్న స్థితికి మన మనస్సుని ఆపేసుకుని ఆత్మస్థితిలో మనం కనెక్ట్ అయినప్పుడు పూర్ణాత్మ నుంచి అద్భుతమైన మనకి కావలసిన గైడెన్స్ నిరంతరం మనకు అందుతూనే ఉంటుంది. ధ్యానంలోనూ అందుతుంది, విడిగా మన భౌతిక కార్యక్రమాల్లో కూడా అందుతూ ఉంటుంది అన్నమాట. అలాంటి ఒక స్థితి ఉన్నదని తెలుసుకుని నిరంతరం మనం చేసే పనుల్లో మనం గైడెన్స్గా మన పూర్ణాత్మని ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు పూర్ణాత్మగా మనం ఎదగటానికి మన మార్గం సులువైపోతుంది. ఎటువంటి గైడెన్స్ తీసుకోవాలి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం మాస్టర్స్. ఎటువంటి గైడెన్స్ అంటే మనం ఇందాక ఏం చెప్పుకున్నాము, ప్రేమ, అన్కండిషనల్ లవ్ అని చెప్పుకున్నాం కదా. పూర్ణాత్మ స్థితి అన్కండిషనల్ లవ్. మనం కూడా ఎప్పుడు అంటే ఇప్పుడు తల్లి తండ్రే ఉన్నారనుకోండి, అక్క చెల్లెళ్ళు బంధువులు వీళ్ళందరూ ఉంటారు. మన బిడ్డల మీద మనకి ఎటు ప్రేమ ఉంటుంది. వాళ్ళు తప్పు చేసినా కానీ మనం ఎవరికన్నా చెప్పేటప్పుడు ఇది కాదులేండి అది అని సరిదిద్దుకుంటా వస్తూ ఉంటాం. అది అన్కండిషనల్ ప్రేమ. ఇప్పుడు తల్లి తండ్రి మీద కూడా అటువంటి ప్రేమ ఉంటున్నదా లేదా చూసుకోవాలి. ఎందుకంటే పిల్లలు మన నుంచి వచ్చారుగా, మన నుంచి వచ్చారని వీళ్ళని చూస్తాం. మరి తల్లిదండ్రులను కూడా అంత అన్కండిషనల్ గా అంటే మన తల్లి కూడా మనల్ని అలాగే చూసింది కదా అనే ప్రేమతత్వం అక్కడ మన లోపల నుంచి, ఊరికే పైకి కాదు, లోపల నుంచి వస్తున్నదా లేదా అంటే అప్పుడు ఆ ప్రేమని మనం పూర్తిగా వాళ్ళ మీద చూపించగలిగినప్పుడు, మనం మనస్స వాచ కర్మేణ ఆ ప్రేమతత్వంలో మనం ఉన్నప్పుడు ఆ పూర్ణాత్మ మనకి మంచి మంచి సందేశాలు, బహుమతులు కూడా ఇస్తుంది. అంత అద్భుతంగా అంటే ఎప్పుడు అప్పుడు అంటే పూర్ణాత్మ ఆలోచన ఎట్లా ఉంది, పూర్ణాత్మ ఏమంది, తనలాగా మనల్ని కూడా చూడాలనుకుంది. మరి అన్కండిషనల్ గా మనల్ని, మన తోబుట్టువులను కానీ మన చుట్టూ ఉన్నోళ్ళని కానీ అన్కండిషనల్ గా చూసినప్పుడు పూర్ణాత్మ ఆనందిస్తుంది కదా. అంటే తను ఏ స్థితిలో ఉందో, ఉండాలనుకుందో, మనల్ని ఉంచాలనుకుందో ఆ స్థితికి మనం ఉన్నామని తను ఆనందిస్తుంది. అంటే మనం పూర్ణాత్మ స్థితి మనం ముందుగా మనం గుర్తించుకోవాల్సిన విషయం, మనం అన్కండిషనల్ గా ఉండాలి. ఏటి పట్ల, మన బంధువుల పట్ల, తల్లిదండ్రుల పట్ల, తోబుట్టువుల పట్ల, మన చుట్టూ ఉన్న పశువులు, పక్షులు, జంతువులు, చెట్లు, అన్నిటి పట్ల అది ఎలా అంటే మనం మన దొడ్లో మనం ఇష్టంగా ఒక కుక్కను పెంచుకున్నాం అనుకోండి, ఈ కుక్కను ఇష్టంగా చూస్తాం. పక్కన రోడ్డు అమ్మట వెళ్ళేదాన్ని దాన్ని చీ అంటాం. అక్కడ అన్కండిషనల్ లవ్ లేదు కదండి. అట్లా అంటే ఎందుకు చెప్తున్నామంటే మన మనస్సులో మనం ఎప్పటికప్పుడు తరచి చూసుకోవాలి. ఒక వరడు ఆడామంటే అది నేను లేకపోతే ద్వేషము, ఏర్పాటు భావము వస్తున్నదా, ఏది వస్తున్నది మనం తరచు చూసుకోవాలి. ఆ ప్రేమతత్వం గనక మనలో పూర్తిగా మనం నింపుకోగలిగితే పూర్ణాత్మగా ఎదగటం చాలా సులువైపోతుంది. అలా ఇంకొకటి ఏంటంటే పూర్ణాత్మ అంటే ఒక కాంతి స్వరూపంగా మనం భావించాలి. పూర్ణాత్మ ఒక కాంతి స్వరూపంగా భావించాలి.
అలా కాంతి స్వరూపంగా మనం ఒక భావన చేసి మన పూర్ణాత్మని మనలోకి ఆహ్వానించుకుని, మనకి ఏదైనా అవసరమైన పనులు అవటం లేదనుకోండి, ఒక కాంతిగా పూర్ణాత్మని భావన చేసుకుని, ఒక కాంతి నాలోకి వస్తున్నది, పూర్ణాత్మ రూపంలో కాంతి నాలోకి వస్తున్నదని నింపుకొని, ఆ కాంతిని మనకు కావలసిన పని మీద కానీ వస్తువు మీద కానీ ఆ కాంతిని ప్రసరింప చేయగలగాలి. అలా చేసినప్పుడు ఆ పని ఎంతో సులువుగా అవుతుంది. ఆ వస్తువు అయితే వస్తువు మనకి లభ్యమవుతుంది. ఈ ప్రయోగాలు నేను అలాగా చేశాను. ఎటువంటి సమయాల్లో అంటే ఒక్కొక్క సిచ్యువేషన్ని మనం మాటలతో పని అవదండి. అన్ని మాటలతో పనులు అవ్వవు. మౌనంతో అవుతుంది అంటారు. విన్నా మనం చాలా సార్లు. మాట్లాడినప్పుడు కాడికి మౌనంతోటే అయిపోతుంది అంటాం. ఆ మౌనంలో ఇందాక మనం అనుకున్నట్టు ఆ మౌనంలో ఉన్నప్పుడు మనం మన పూర్ణాత్మతో కనెక్ట్ అయిపోయినట్టే. మనం అనుకున్నా అనుకోకపోయినా మన యొక్క పూర్ణాత్మతో కనెక్ట్ అయిపోతాం. మన ఆత్మ పూర్ణాత్మతో కనెక్ట్ అయిపోతుంది. ఆత్మస్థితి వస్తుంది. ఇంకా లోతుగా వెళ్ళినప్పుడు పూర్ణాత్మ స్థితిలోకి మనం వెళ్ళిపోయి, అంటే మనకి ఎప్పుడు వస్తూ ఉంటుంది ఆ స్థితి, కానీ మనం గుర్తించటం లేదు. ఎందుకంటే మనకి ఇవి అడ్డుకుంటున్నాయి. పూర్తి సంపూర్ణమైన ప్రేమలో ఉన్నప్పుడు ఉండగలుగుతాము, లేనప్పుడు మళ్ళీ మనకి మనమే అడ్డంకులు వేసుకుంటున్నాము అనేది మనం గుర్తించుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. అలా అనుకున్నప్పుడు కాంతిని అలా స్ప్రెడ్ చేసినప్పుడు మనం ఆ వస్తువుకైనా, మనకి ఇప్పుడు ఒక వస్తువే కావాలనుకున్నా కానీ దాన్ని కూడా మనం పొందగలుగుతాం. అలాగే ఒక సిచ్యువేషన్ మనకి బాగా ఇబ్బందికరమైంది, మనం డబ్బులతో కూడా కొన్ని పనులు అవ్వవు, అంటే మాటలతో అవ్వవు. కొంతమందిని ఎవరినైనా పెద్దోళ్ళని తీసుకెళ్ళి చేయించాలనుకుంటాం, అప్పుడు అవ్వవు. అట్లాంటి సమయంలో మనం ధ్యానం కొంచెం ఎక్కువ సమయం చేసి మనలోకి కాంతిని నింపుకుని, పూర్ణాత్మే కాంతి, అది ఒక పూర్ణాత్మ అంటే ఒక కాంతి స్వరూపంగా మారిన మన యొక్క ఉన్నతమైన ఆత్మ. అలా కాంతిని మనలోకి తీసుకుని ఆ కాంతిని ఆ యొక్క మనకి ఏదైతే పని జరగట్లేదో దాని మీదకి ప్రసరించినప్పుడు ఆ పని సులువుగా అయిపోతుంది అన్నమాట. అలా మనం ఇరుకుతో లేకపోయినా మనం ఉంటున్నాం కదా, ఎప్పుడు నువ్వు అన్నా నీ పూర్ణాత్మ నీకు తోడుగానే ఉంటుంది. అలా అంటే ఇలా చేస్తూ మధ్యలో ఇప్పుడు బస్సు ఎక్కటము, ఆటో ఎక్కటము, లేకపోతే ఎక్కడన్నా చిన్న గొడవగా అనిపించినప్పుడు మనకి డిస్టర్బ్ గా ఉంటుంది. ఎందుకంటే మనం ధ్యానం చేస్తున్నాం గనక ఆ మాటలు వేరుగా ఉండి మన చెవికి ఇష్టం ఉండదు, ఈనాలనిపించదు. ఏం చేయాలంటే, అంటే అక్కడ ఈనాలనిపించే ఎనర్జీ కూడా లాగ్ అయిపోతుంది. మన అప్పుడు మనం ఎనర్జీ ఎప్పటికీ మన ఎనర్జీని ఫుల్ఫిల్ చేసుకుంటాం కదా. ఈ లాస్ అయిపోతాం మనకు అర్థం అవగానే మనం ఫుల్ చేసుకోవాలి మన ఎనర్జీ ఇది సరే. అప్పుడేమనుకోవాలంటే కాంతి నాలో నింపుకుని, ఎక్కడైతే సిచ్యువేషన్ గొడవ జరుగుతుందో అక్కడికి ఈ కాంతి వెళ్ళాలనుకుని మీ పని మీరు చేసుకోండి. అక్కడ అయ్యిందా లేదా ఇదంతా అనవసరం. మీరు తర్వాత అబ్జర్వేషన్ చేసినట్టయితే అక్కడ ఎక్కువగా వెళ్ళాల్సింది వాళ్ళల్లో వాళ్ళు సర్దుకున్నట్టు ఎవరికాళ్ళు వెళ్ళిపోవటం, ఇట్లాంటివి కూడా నేను చేయటం జరిగింది. అట్లా కూడా నేను చూసుకుంటా ఉంటానన్నమాట. మనందరం కూడా అంటే ప్రతి ఆలోచనని మనం గమనించుకుంటూ ఉండాలి. మనం ప్రతి ఆలోచనని గమనించుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నామా అని మనకి తెలుస్తూ ఉంటుంది.
అట్లా అది చేసుకుంటూ వెళ్తూ మనం ఉన్నతం అంటే బాగా ఇంకా అవ్వట్లేదు అనుకోండి పనులు, ఇంకా ఉన్నతమైన శక్తితో విశ్వమేధస్సుతో అనుసంధానం అవ్వచ్చు. మనం ఇంకా ఇంకా ధ్యానం చేసి శూన్య స్థితికి వెళ్ళిపోతాం. బాగా శూన్య స్థితికి వెళ్ళినప్పుడు మనం మన పూర్ణాత్మతో కనెక్ట్ అయిపోవచ్చు అనమాట. పూర్ణాత్మతో కనెక్ట్ అయినప్పుడు ఒక ఒక సిచ్యువేషన్ వస్తుందండి. దాని నుంచి మనకి పరిష్కారం కావాలనుకుంటాం. ఏ విధంగా మనకి పరిష్కారం రావాలని మనకి ఆలోచిస్తాము. మైండ్ తోటి ఎన్ని ఆలోచనలో చేస్తూ ఉంటాం. ఇది కాదు, ఇది కాదు, ఇది నేను ఈ పని చేస్తే సరిగ్గా ఉంటుందో లేదో, ఇది సరి అవుతుందో లేదో, ఇది సరైందా కాదా నాకు ఎలా తెలుస్తుంది? ఎవరినన్నా అడిగితే వాళ్ళ మనసుకు తగ్గట్టు చెప్తారు కానీ మన సిచ్యువేషన్కి సరైన సమాధానం రాదు. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే ధ్యానంలో ఉన్ బాగా డీప్ గా వెళ్ళిపోయి నేను ఆ విశ్వమేధస్సుతో అనుసంధానమయ్యి నా పూర్ణాత్మ ద్వారా సందేశం నేను తీసుకోవాలనుకుంటున్నా అనుకున్నప్పుడు మనకి సరైన సమాధానం మన లోపల నుంచే మన ఆత్మ ద్వారా మనకి పూర్ణాత్మ సందేశం అందిస్తుంది అన్నమాట. అప్పుడు మనం ఆ సందేశం కరెక్టా కాదా అని కూడా మనం అబ్జర్వేషన్ చేసుకోవాలి. మనస్సు నుంచి వచ్చిందైతే మళ్ళీ అక్కడ కూడా ఇది నిజమా కాదా అన్న భావన వస్తుంది. మనస్సు నుంచి వచ్చిన సమాధానం గుర్తుంచుకోవాలి. అదే పూర్ణాత్మ నుంచి వచ్చిన సమాధానం అయితే స్మూత్ గా, సరళంగా, సహజంగా, ఎంతో అంటే మనకి ఫీల్ వచ్చేస్తుంది అనమాట. ఎస్, ఇది కరెక్ట్ అనిపిస్తుంది. ఎప్పుడు ఆ సందేశం రాగానే ఆ అద్భుతమైన ఒక సందేశం వస్తుంది. ఆ సందేశం రాగానే మనకి లోపల నుంచే ఆనందం, ఒక ఫీలు, అద్భుతమైన ఫీలు, స్మూత్ గా ఉన్నట్టు మన మనస్సు ప్రశాంతంగా, అంటే అక్కడ అందించింది ఆ ఉన్నతమైన పూర్ణాత్మ. అది మనం తీసుకోవాలి. అలా కొన్ని రోజులు చేశాక మనం మళ్ళీ అట్లా డీప్ గా వెళ్ళక్కర్లా. మనకి ఎప్పటికప్పుడు మనం చేస్తూ ఉన్నాం అనుకోండి అక్కడ ప్రతిసారి, అంటే పూర్ణాత్మ ఇచ్చిన సందేశాన్ని పూర్తిగా మనం తీసుకుని అది అవలంబించి మనకు ఆ పని కరెక్ట్ అయిపోతుంది, సరిగ్గా జరిగిపోతుంది. అలాగ అయిన తర్వాత మనం ఎప్పుడు కూడా మనకి ఏది వచ్చినా అలా పూర్ణాత్మతో కనెక్ట్ అయ్యి తీసుకుంటా ఉంటే ఎప్పటికప్పుడే వచ్చేస్తూ ఉంటుంది. మనం ఆలోచన రాగానే మనకి ఆ సందేశం వచ్చేస్తుంది. అంటే పూర్ణ ఒకసారి ఇచ్చారనుకోండి, ఇచ్చినప్పుడు మనం దాన్ని స్వీకరించినప్పుడు పూర్ణాత్మ ఎప్పటికీ ఇస్తూనే ఉంటుంది. అలా కాకుండా మనకి ఎవరన్నా ఏదన్నా ఇచ్చారనుకోండి, మనం తీసుకోకుండా వాళ్ళ ఎదుటే బయట పడేసాం. ఇంకోసారి ఇస్తారు, బయట పడేసాం. మళ్ళీ మూడోసారి వాళ్ళు ఇస్తారా? ఇవ్వరు. ఎందుకంటే వీళ్ళు నేను ఇచ్చిన దాన్ని వినియోగించుకోవటం లేదు అని ఎట్లాగైతే ఇవ్వకుండా ఉంటారో, పూర్ణాత్మ ఇచ్చిన సందేశాన్ని కూడా మనం తీసుకోకపోతే తను మనకు అందించదనమాట. మొన్న మేడం కాల్ చేసి, మేడం క్లాసు ఇట్లాగో చెప్తారా అని అడిగారు. ఎస్ చెప్తాను అన్నాను. ఏం చెప్తారు మేడం అంటే, సరేనమ్మా నేను ఆలోచించుకుని తర్వాత చేస్తాలేండి పోను అన్నాను. అన్నాను అని నేను 2 అడుగులు ఇవతలకి వెళ్ళగానే ఏం చెప్దాము అనగానే ఇదొచ్చేసింది. పూర్ణాత్మగా ఎదగటం ఎలా అనేది వచ్చింది లోపల నుంచి. ఎస్, సరేనని అనుకున్నా. అనుకున్నాక మళ్ళీ అనిపించింది గురువు గారి పత్రిజీ గారి చెప్తున్నారేమో కదా, గురువు గారు చెప్తే సరిపోతుంది కదా, గురువు గారి వాక్క్షేత్రం బాగా అద్భుతంగా చెప్పారు కదా, అది చెప్దామా అని నేను మేడంకి వాక్క్షేత్రం అని పెట్టా. పెడితే మేడం అన్నారు, వాక్క్షేత్రం చెప్పారమ్మా అన్నారు. చూడండి, నేను అందించింది పూర్ణాత్మ, కానీ దాన్ని నేను తీసుకోకుండా మళ్ళీ ఇంకొక పుస్తకం గురించి చెప్పా. అప్పుడు అనిపించి సారీ అనుకుని అది కనెక్ట్ అవటం అలాగా
అలాగే ఉంటుందండి ప్రతిదీ కూడా. ఎప్పటికప్పుడు మనం అబ్జర్వేషన్ చేసుకుంటా ఉంటే ప్రతిదీ కూడా అలాగే ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఇందాక కూడా క్లాస్ అని మేడం ఫోన్ చేయలేదు ఏంటి అన్నొక్క ఆలోచన వచ్చింది. అవును, చేయలేదు. ఎందుకు చేయలేదు? 8 అవుతున్నది కదా, నాకు ఇప్పటి నుంచి చేయమని వస్తున్నది. ఉమ్, అయితే నేనే చేద్దామని చేసా. అట్లాగా ఎమ్మటే ఇదేంటి చేస్తే ఆవిడే చెయ్యాలి కదా, నేను చేయటం ఏంటి ఇప్పుడు? ఆ, క్లాసు నాకే అయితే ఆవిడ పెట్టాలి కదా లింక్, ఇంకా అది పెట్టలేదు కదా, ఎవరికన్నా వేరే వాళ్ళకి ఇచ్చారేమోలే చూద్దాంలే అని నేను వదిలేస్తే అది అట్లాగే ఉంటుంది. అంటే మన లోపల నుంచి వచ్చిన దాన్ని మనం ఎమ్మటే గ్రహించగలగాలి. అది లోపల నుంచి ఆత్మ సందేశమే అనుకుంటాం, కేవలం కాదు. ఇట్లాంటి ఉన్నతమైన కార్యక్రమాలు, ఇట్లాంటి ఉన్నతమైన పనులు చేసేటప్పుడు చేద్దామని మనం ఒక నిర్ణయం తీసుకుని మనం విశ్వానికి వదిలినప్పుడు పూర్ణాత్మ ఎమ్మటే మనకి కనెక్ట్ అయిపోయి మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. అక్కడ గ్రహించగలగాలి మనం. అట్లాగా ప్రతి విషయంలోనూ అంటే ఎప్పటికప్పుడు మనం అట్లా చూసుకుంటూ ఉండాలి. ఒక ప్రవాహం లాగా ఎప్పుడు వస్తూనే ఉంటుంది మనం గమనించగలిగినప్పుడు. మనం ఎప్పుడైతే ఇందాక చెప్పినట్టు ఆ మనకి 2 సమాధానాలు వస్తాయి అన్నాం కదా, అట్లాగా మనోవికారాలు కూడా ఎప్పటికప్పుడు నిశ్శబ్దపరుచుకుంటూ ఉండాలన్నమాట. అట్లాగే భవిష్యత్తుని కూడా మనం సృష్టించుకోవచ్చు. భవిష్యత్ సృష్టించుకోవటం అంటే ఎప్పుడు భౌతికమైన పనుల మీదే కాకుండా, భౌతికమైన అవసరాలనే కాకుండా భౌతికమైన అందిస్తుంది. అలాగే కాకుండా మనం ఆత్మగా పూర్ణాత్మగా ఎదగాలనుకున్నప్పుడు మనం ఏమవ్వాలనుకుంటున్నామో, మనం ఎలాగ ఎదగాలి, మనం ఉన్నతంగా పూర్ణాత్మ స్థితికి ఎలాగెళ్ళాలి అనుకున్నప్పుడు ఏ రూట్ వెళ్ళాలి, ఏ విధంగా అయితే నాకు ఉన్నతమైన జ్ఞానం అందుతుంది, నేను ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నేను సరిగ్గా ఉన్నానా, నేను ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంటే మనం ఎవరికొకరికి ఒక మాస్టర్కి కనెక్ట్ అయ్యి అక్కడ వాళ్ళు ఇచ్చిన జ్ఞానం వరకే తీసుకుంటూ ఉంటాం. మనం ఇంకా ఉన్నతంగా ఎదగాలనుకున్నప్పుడు మనం ఇంకా ఉన్నతమైన జ్ఞానం తీసుకోవాలని మన లోపల నుంచి వస్తుంది. అంటే ఎప్పుడు ఇదే వింటామా, ఎప్పుడు ఇదే చేస్తామా అనేది మన ఆత్మకి ఎప్పటికప్పుడు కొత్తదనం కావాలండి. ఈ జ్ఞానం కాదు, జ్ఞానం అనంతం అన్నారు కదా, ఇంకేమన్నా జ్ఞానం నేను తెలుసుకోవాలా, నేను ఇంకా ఉన్నతంగా ఎదగాలి, నాలో ఇంకా ఏంటేంటో ఉన్నాయి అవన్నిటినీ నేను సరి చేసుకోవాలి. ఒక పూర్ణాత్మగా ఎదగాలంటే ఇప్పుడు అసెన్షన్ చెప్పుకోవచ్చు, పూర్ణాత్మ చెప్పుకోవచ్చు, ఒక కాంతి స్వరూపం అని చెప్పుకోవచ్చు. మనం అలాగ ఉన్నతంగా ఎదగాలని మనకి ఎప్పటికప్పుడు అనుకున్నప్పుడు లోపల నుంచి ఉన్నతంగా ఎదగటం కోసం మనం గైడెన్స్ ని అడుగుతూ ఉండాలన్నమాట. అట్లాగా ఉన్నతంగా నేను ఇప్పుడు కాదు, ఈ ఈ ఉన్న స్థితిలో కాదు, ఇంకా నా ప్రకంపన స్థాయిని నేను పెంచుకోవాలి, మన చైతన్యాన్ని ఇంకా ఉన్నతంగా పెంచుకోవాలని అడుగుతూ ఉండాలన్నమాట. అట్లాగే ఎప్పటికప్పుడు అడుగుతూ అంటే ఆ, ఎక్కడ ఆగిపోకూడదు. ఇప్పుడు ఒక్క దాంట్లోనే వృద్ధి చెందితే కనవదంతా ఎవరు నేర్చుకుంటారు? మనం అంతా నేర్చుకుంటే పూర్ణం అంటే ఏంటి? అన్నిట్లో అంతటా ఉన్నదాన్ని మనం నేర్చుకుంటూ ఉండాలి, పూర్తి చేయగలగాలన్నమాట. మనం వచ్చిన పనిని అంటే మనం ఏం చేస్తున్నాము, ఇప్పుడు నేను క్లాసులు ఎక్కువ చెప్పట్లేదు అనుకోండి, జ్ఞానాన్ని ఎక్కువ అందించట్లేదు అనుకోండి, ఇదేంటి ఇట్లా ఉండిపోయాను, నేను వచ్చిన పని ఇది కాదు కదా, నేను ఈ భూమి మీదకి ఈ జన్మ తీసుకుని ఈ శరీరాన్ని తీసుకుని వచ్చిన పని ఇది కాదు కదా, నాకు ఇంకేదన్నా గైడెన్స్ కావాలి అనుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు అనుకున్నప్పుడల్లా వస్తూ ఉంటుంది. అది ఎక్కడ మనం అడగాలి? మన అంతరంలోకి వెళ్ళి అడుగుతూ ఉండాలి. బయట మనం చేయాల్సిన పనుల్ని
మన లోపలికి వెళ్ళి మన అంతరంలో అడిగితేనే బయట చేయాల్సిన పనులకి సమాధానం వస్తుంది. బయట ఎక్కడ ఎనికినా మనకేమీ దొరకదు. లోపల అంతరంలోకి ఏముందని అనుకుతాం? మన పూర్ణాత్మతో కనెక్ట్ అయ్యి మనం అడుగుతూ ఉండాలి. అదే ఇందాక చెప్పుకున్నాం కదా, పూర్ణాత్మతో కనెక్ట్ అయినప్పుడే సరైన సమాధానాలు మనకి ఎప్పుడు వస్తూ ఉంటాయి. అట్లాగే ఇప్పుడు మనం కొన్ని సమయం కూడా మనకి తక్కువ ఉందనుకోండి, మనం ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. సమయం తక్కువ ఉంటుంది. ఆ సమయాన్ని కూడా ఎక్కువ పని చేయాల్సి వచ్చినప్పుడు ఈ తక్కువ ఉంది, నేను ఇట్లా చెయ్యాలి, ఈ సమయంలోపు నేను ఈ పని అంతా చేయగలగాలి అని అనుకుంటా ఉంటాం. అట్లాంటప్పుడు కూడా నాకు ఇంకొంచెం సమయం కావాలని కూడా మనం పూర్ణాత్మకి చెప్పుకోవచ్చు అన్నమాట. ఆ సెషన్లు చాలా అద్భుతంగా ఉంటాయండి. ఇదేంటి వచ్చేస్తారు భోజనానికి, వచ్చేస్తున్నారు భోజనానికి, ఎలాగా ఇంకా అవ్వలేదు కూర, లేకపోతే ఒక టిఫినే, అయ్యో బ్రష్ చేసేసుకుంటున్నారు, నేను టిఫిన్ ఇక్కడ రెడీ చేయలేదు అని మనకి వచ్చేస్తుంది లోపల నుంచి. అక్కడ కూడా మనం ఎక్కడా తగ్గకూడదండి, ఎక్కడా టెన్షన్ పడక్కర్లేదు. ఆ ఆయన వాళ్ళు రెడీ అయ్యేటప్పటికి నేను ఇక్కడ టిఫిన్ చేసేస్తా అనుకున్నాం అనుకోండి, మనం ఈ టిఫిన్కి ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు టైం పడుతుంది, వాళ్ళు రావటం ఒక 5 నిమిషాల్లో వచ్చేస్తారు. ఇక్కడ 20 నిమిషాలు ఈ టైంలో కూడా వాళ్ళు ఇంకేదన్నా పని చేసుకుంటారు. అడిగిన వాళ్ళు కూడా అది మర్చిపోయి ఇంకేమన్నా పని చేసుకుని మన సమయానికే వాళ్ళు టిఫిన్ పెట్టమని అడుగుతారు. అంటే ఇది చిన్న విషయం లాగానే అనిపించవచ్చు. అంటే ఎక్కడ మన ఎనర్జీ లాస్ అవ్వదండి. అక్కడ మనకి ఎప్పటికప్పుడు ఎనర్జీని తగ్గించుకోకుండా చూసుకుంటా ఉండటమే మన బాధ్యత. ఎనర్జీ తగ్గిపోయినప్పుడు మళ్ళీ దాన్ని ఫిల్ చేసుకోవటానికి మళ్ళీ సమయం పడుతుంది. ఇక్కడ డిస్టర్బ్ అవుతాం అనమాట. వాళ్ళు పెట్టలేదని ఇంకొక మాట అంటే మనం మళ్ళీ అయ్యో నేను చేస్తున్నాను కదా, నా పని నేను చేస్తున్నాను కదా, నేనేం కూర్చోలేదు కదా, ఇవన్నీ వస్తూ ఉంటాయి ఆలోచనలు. ఇట్లా కాకుండా ఎప్పటికప్పుడు మనం ఒకటి అనుకోవాలన్నమాట, ఆ పూర్ణాత్మ స్థితికి వెళ్ళే స్థితిలోనే ఇవన్నీ మనలో మార్పులు రావాలి. నేను ఆయన వచ్చే సమయానికి నేను చేయగలుగుతా, చేసేస్తా అంతే. అంటే వచ్చే సమయానికి ఈ సమయంలో అయిపోతుంది, వాళ్ళు అప్పుడు వస్తారు. అట్లాగే మనం పెద్ద పెద్ద పనులకు కూడా మనం సరి చేసుకోవచ్చు. ఇప్పుడు వర్షం వస్తుంది, మనం ముఖ్యమైన పని పెట్టుకున్నాం, ఒక ఫంక్షన్ పెట్టుకున్నాము, వర్షం వస్తుంది అనుకుంటున్నారు, వాతావరణం తేడాగా చెప్పారు, వర్షం వస్తుంది అనుకుంటున్నాం. అప్పుడు ఏం చేయాలి? మనం వర్షాన్ని ఆపకూడదు, మన పని అవ్వాలి. నాకెప్పుడు ఈ ప్రకృతి సహకరిస్తూనే ఉంటుంది, ఇదొక్కటి చాలు. వాన వస్తే తర్వాత రా, లేకపోతే ఇప్పుడు వచ్చి వెళ్ళిపో. అట్లాగా సమయాన్ని తగ్గించటం మళ్ళీ పొడిగించటం అయినా చెయ్యొచ్చు. మనకి ఎటువంటి ఆటంకం లేకుండా కూడా జరుగుతుంది అనమాట. ఇప్పుడు మేము మహాలక్ష్మికి వెళ్తూ ఉంటామండి. ఆ సమయాన్ని వాన వస్తే, మరి ఎప్పుడన్నా వెళ్ళేటప్పుడు వాన వస్తే తడిసి వెళ్తే ఇబ్బందే కదా. అట్లాగా పని చేసుకుంటా ఉంటాను, వాన పడతా ఉంటుంది, నా సమయాన్ని నేను సరిగ్గా వినియోగించుకుంటాను అనుకుంటే చాలు. నేను కరెక్ట్గా వెళ్దాం అనుకున్న సమయానికి అక్కడ వాన ఆగిపోతుంది. అంటే ప్రతి దాంట్లోనూ మనం చూసుకుంటూ ఉండాలి, ఆ సమయాన్ని మనకు అనుకూలంగా చేసుకుంటూ ఉండాలి. అలాగే అంటే ఇవన్నీ కూడా పూర్ణాత్మకి దీనికి సంబంధం ఏంటని మనకు ఆలోచన రావచ్చు. అంటే మన ప్రకంపన స్థాయిని ఎప్పటికప్పుడు అవేర్నెస్ తోటి ఎక్కడ తగ్గకుండా ఆ లెవెల్లో దాన్ని ఉంచుకుంటూ అక్కడి నుంచి ఇంకా ఉన్నతంగా వెళ్ళటమే కదండి పూర్ణాత్మ స్థాయి అంటే. అంటే ఎక్కడ తగ్గకుండా మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఉన్నతంగా, అట్లాగే ఎల్లగా ఒకప్పటికి మనం పూర్ణాత్మగా అయిపోతాం. ఆ ప్రాసెస్ లోనే ఉన్నాము, అయిపోతాం అన్నమాట. అట్లాగే ఒకసారి కూడా ఏం జరిగిందంటే,
మా బాబు పెద్ద బాబు పెళ్లి సంబంధం చూసే సమయం అన్నమాట. అయితే నేను ఒక సమయాన్ని ఫిక్స్ చేసుకోవాలనుకున్నా. డిసెంబర్ 31 లోపు, ఈ డిసెంబర్ 31 లోపు, నేను 3 నెలల ముందు అనుకున్నా. ఈ డిసెంబర్ 31 మా పెద్ద బాబు పెళ్లి అయిపోవాలని పూర్ణకి ఒక విన్నపం లాగా అనుకున్నా. అంటే కరెక్ట్గా డిసెంబర్ 31 రోజు మా పెద్ద బాబుకి లగ్నాలు పెట్టుకున్నాం. మార్చిలో పెళ్ళి అన్నట్టు లగ్నాలు పెట్టుకున్నాం. అంటే అక్కడ సమయం, అమ్మో ఎప్పుడు పెళ్ళి అవుతుందా ఏంటో, అంటే ఎప్పుడు అవుతుందో అక్కడ సమయాన్ని పొడిగించినట్టు. ఆ సమయాన్ని మనం కుదించుకుని పలాని సమయానికి మన పని అవ్వాలి ఈ విధంగా. అంటే ఇప్పుడు అక్కడ నాకు సమయం, ఆ సమయాన్ని నేను సేవ్ చేసుకున్నట్టే కదా. ఆ సమయాన్ని ఇటు మనం ధ్యానానికి వాటికి వినియోగించుకోవచ్చు. ఇంకా మనం అదే యసం తోటి, ఆ ఆలోచనలతోటి సమయాన్ని పెళ్లి సంబంధాలు చూసుకుంటా ఉండటంతో అక్కడ వేస్ట్ చేసుకోకుండా మనం ఇటు మలుసుకోవటానికి ఒక అవకాశంగా మనం చూసుకుంటూ ఉండాలి. మళ్ళీ అన్నీ ఈ భౌతికమైన కోరికల మీదే కాదు, అది అవ్వాలి. ఇక్కడ మన ఆత్మిక ఎదుగుదల కూడా మనం ముందుకెళ్తూ ఉండాలన్నమాట. ఆ రెండిటిని బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు అప్పుడు మనకి పూర్ణాత్మ ఎప్పుడు మనం ఎన్నంటే ఉంటుంది. ఎక్కువ పాజిటివ్ గానే ఉండాలి. మళ్ళీ ఎక్కడ నెగిటివ్ అనేది ఉండకూడదు. నెగిటివ్ అంటే ఈ పని అవుతుందో లేదో మనం చెప్పాము, కానీ అవుతుందో లేదో, ఎంతవరకు చేయగలుగుతాము ఏంటి అనేది కాదు. ఎప్పుడు మనం ప్రతి పనిని, మనకి కావలసిన పనిని, అంటే ఆ పని చేసే పని ఎవరికి ఇబ్బంది కలగకూడదు. అక్కడ మన వల్ల ఎవరికి నష్టం ఉండకూడదు, మనకి ఆటంకం ఉండకూడదు. ఏ పనన్నా చేయనియండి, ఆధ్యాత్మికంగా చేసే పనులైనా కానీ భౌతికంగా చేసే పనులైనా సరే, ఇలా చేసుకుంటూ అట్లాగో మనం ముందుకెళ్ళేట సమయంలో ఒక ఇట్లా మనం పెంచుకుంటున్నాం. పెంచుకుంటే కొంది ఆ పూర్ణాత్మ స్థితి, ఆ కాంతి అనేది ఉంది. మనం ఒక కాంతి స్వరూపులుగా మారి, ఏమన్నాను, ఎక్కడో గొడవ అవుతా ఉంటే ఇట్లాగా కాంతిని పంపించవచ్చు. అలాగా ఎమ్మటే ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేస్తే మన ఎనర్జీ లాస్ కాదు, మనం కూడా మన పనులు చక్కగా చేసుకోవచ్చు అన్నాను కదా. అలాగే కాకుండా మనం ఏం చేయాలంటే, మనం వచ్చింది ఈ భూమి మీదకి మనం ఆనందంగా ఉంటూ, మన చుట్టూ ఉన్నోళ్ళని ఆనందంగా ఉంచుతూ, మనం ఇతరులకి సహాయం చెయ్యాలి. సహాయం, సేవ అంటాం కదా. అలా సేవ ఎలా ఉండాలి? మన మనం సేవ అంటే ఓన్లీ ప్యూరిటీ తోటే ఉండాలి, అన్కండిషనల్ గా ఉండాలి. అది స్వచ్ఛమైన సేవ. సేవ అంటే ఇప్పుడు మనకి చేస్తూ ఉంటారు చూడండి, ఉమ్, ఏదో అవసరానికి వెళ్ళి పని చేసి వచ్చి మళ్ళీ నాకు వచ్చి చేసి పెడతారేమో అన్నట్టు చేస్తూ ఉంటారు. అట్లా కాదు. నీకున్న దాంట్లో ధనం రూపేణా ఇస్తావో, ఉమ్, మా భౌతికంగా చేస్తావో, మానసికంగా చేస్తావో, జ్ఞానపరంగా చేస్తావో, ఏదైనా చెయ్యొచ్చు. ఎక్కువ మనకి ఇప్పుడు మనం ఆధ్యాత్మికంగా ఎదగాలంటే, మనం ఉన్నతంగా ఎదగాలంటే ఆత్మపరమైన సేవ ఎక్కువ చెయ్యాలి. ఈ జ్ఞానాన్ని మన ద్వారా మనం తీసుకుంటూ, ఎప్పటికప్పుడు మనం తీసుకుంటూ, మనం అందరికీ కూడా ఈ జ్ఞానాన్ని మన ద్వారా అందిస్తూ ఉండాలి. ఆ సేవ కూడా అన్కండిషనల్ గా ఉండాలి. ఇది నేను ఇచ్చానని, నేను చెప్పానని కానీ, నేనే గొప్పగా చెప్పానని కానీ, లేకపోతే ఎవరన్నా చెప్పిన దాంట్లో తప్పులు ఎతకటం కానీ ఇక్కడ ఉండకూడదు. ఎందుకంటే ఈ వినే వాళ్ళకి ఏది అవసరమో అదే ఇక్కడ నా ద్వారాగా మాస్టర్స్ అందిస్తారు. ఈ జ్ఞానం ఎవరికైతే అందాలో వాళ్ళకు అందుతుంది. అది అంతా మాస్టర్ చూసుకుంటారు, ఆ పూర్ణాత్మ చూసుకుంటుంది. ఈ భావనతో ఉండాలి మనం ఎప్పుడు.
ఇదే సత్యం. అప్పుడు మనలో ఏమీ లేకుండా నిష్కల్మషంగా మనం ముందుకెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది. ఇలా ఎప్పటికప్పుడు మనం మనల్ని మనమే చెక్ చేసుకుంటూ ఉండాలి. మనస్సుని ఇప్పుడు మన మనస్సుని సరైన విధంగా ఉపయోగించుకుంటూ ఉండాలి, సరైన దానికే. ఇప్పుడు మనం అంటారు కదా, ఆ ఆధ్యాత్మికంగా చేసిన సేవే అసలైన సేవ. మనం ఇప్పుడు ఎవరికన్నా ఇస్తే మనకి ఇస్తారో లేదో, ఊరికే ఇస్తే మనకి ఎంత పుణ్యం వస్తుందో లేదో, ఇవన్నీ డౌట్లు దాంట్లో భౌతికంగా చేసే సేవలో ఉంటాయి. ఈ ఆధ్యాత్మికంగా మనం ఎప్పుడైతే చేస్తామో సేవ, ఇంకా భౌతికమైన ఆలోచనలు ఏమీ ఉండవు. మనం చెయ్యాలని వచ్చాము, మన పని మనం చేస్తున్నాము. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే, ఒక అప్పు తెచ్చుకుంటామండి ఎవరి దగ్గరన్నా డబ్బులు, వాళ్ళకి బాకీ తీర్చేస్తే మనకి ఎంత తేలిగ్గా ఉంటుంది. అమ్మయ్యా, తీర్చేస్తాం అంటే ఇది మనం ఒప్పుకుని మనం చేయాల్సిన పనిని మనం నిర్వర్తించేసాం, అంత ఆనందంగా ఉంటుందన్నమాట. అలా ఫీల్ వస్తుంది. అట్లాగే ఇప్పుడు సేవ చేసేటప్పుడు ఏ విధంగా అయినా చెయ్యొచ్చు. మనం ఒక రోజు ఇది మనం ఇప్పటి నుంచి, ఇప్పుడు మీరు వినేవాళ్ళందరూ ఒక చిన్న ప్రయోగం చేయాలి డైలీ. ఏంటంటే ఒక్క 15 నిమిషాలు మనం కూర్చుని, నా పూర్ణాత్మతో నేను కనెక్ట్ అవుతున్నాను, పరమ గురువులతో ఒక అద్భుతమైన బ్రహ్మాండ లోకాల నుంచి ఒక కాంతి పుంజం నా బ్రహ్మరంధ్రము నుంచి నా శరీరం అణువుకి వెళ్తున్నది అనుకుని చక్రాస్ అన్నిటినీ నింపేసుకుని ఒక 5 నిమిషాల్లో, అలా ఒక 5 నిమిషాలు మౌనంగా శ్వాసను గమనిస్తూ కూర్చుని, ఇంకొక 5 నిమిషాలు ఈ భూమండలం అంతటికి ఈ కాంతి వెళ్తున్నది అని భావన చెయ్యండి. ఈ భూమండలం మీదున్న అంటే జీవకోటికి, సమస్త జీవకోటికి ఈ కాంతి వెళ్తున్నది అని భావన చెయ్యండి. అలా భావన చేస్తూ మిమ్మల్ని మీరు గమనించండి. వృక్షాలకి ఈ కాంతి వెళ్తున్నది అని ఒక భావన చేయండి. పంట పొలాలకి వెళ్తున్నది అని ఒక భావన చేయండి. అలాగే ఇంకా ముందుకు వెళ్ళాలనిపిస్తే మీకు విద్యా సంస్థలన్నిటికీ, అంటే విద్య మనకి అలా నడుపుతున్నారు, ఇలా ఉందనుకుంటున్నాం కదా, అవన్నిటికీ ఆ విద్యా సంస్థలు, లేకపోతే స్కూళ్ళకి, ఆ స్కూళ్ళు ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారనో, చదువు చెప్పట్లేదనో, ఇట్లాంటి ఆలోచనలన్నీ మనకు వస్తున్నాయి కదా. ఇవన్నిటినీ కూడా ఇది కూడా ఒక అద్భుతమైన సేవ అండి. ఇది ఎంత అద్భుతం అంటే, మనం చేయాల్సిన సేవ, అసలు సిసలైన సేవ ఇది. ఇక్కడ ఏమీ ఉండదండి, మనం పూర్తిగా సరెండర్ అయిపోయి అలా చేసుకుంటూ వెళ్తే ఒక రోజుకి వాటిల్లో గొప్ప మార్పులు ఇప్పుడు రాబోతున్నాయి అన్నిట్లో కూడా. మనం ఇంకా చెప్పుకోవాలంటే, ఒక హాస్టల్ పిరమిడ్ని భావించుకుని ఆ విద్యా సంస్థల మీద, వాళ్ళ స్కూళ్ళు అన్నిటి మీద వేసి అవన్నిట్లో ఒక గొప్ప మార్పు రావాలి, మంచి ఆధ్యాత్మిక కూడా చెప్పే స్కూళ్ళు తయారవ్వాలి అని అట్లా భావన చేసుకుని కూడా మనం అట్లా కాంతిని పంపించుకుంటూ ఉండొచ్చు. అంటే ఇప్పుడు హాస్పిటల్లో చూస్తే మనం ఏమనుకుంటున్నాము, ఎక్కువ దోపిడీ లాగా ఉంది, ఒక రోగానికి ఒక మందు వేస్తున్నారు, హాస్పిటల్కి వెళ్తే ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తున్నది, సమయానికి చూడరు, అట్లాగా మనీ ఎక్కువ కలెక్ట్ చేస్తున్నారు, ఇవన్నీ అనుకుంటా ఉంటాం కదా. ఇవన్నిట్లో కూడా గొప్ప మార్పులు రావాలండి. రావాలంటే మనం ఏం చేయాలంటే, ఇలాగ కాంతిని గ్రూప్గా కూర్చున్నప్పుడైనా చెయ్యొచ్చు, చాలా అద్భుతంగా ఉంటుంది.
కాంతిని మన లోపలికి ఆహ్వానించుకుని పూర్ణాత్మతో కనెక్ట్ అయ్యి కావాలంటే ఇప్పుడు ఆర్కిటోరియన్స్, టైడియన్స్ వీళ్ళందరినీ కూడా ఆహ్వానించుకుని ఫుల్ ఎనర్జీ మన శరీర అణువణువు మన మూలాధారం నుంచి మొత్తం మన చక్రాస్ అన్నిటికీ కాంతి నింపుకుని మన హాస్టల్ కిస్టల్ పిరమిడ్ మన బ్రహ్మరంధ్రం మీద ఏర్పడుతున్నది అనుకుని అలా భావన చేసి కాంతిని నింపుకుని హాస్పిటల్ మీద అన్నిటి మీద ఈ హాస్టల్ కిస్టల్ పిరమిడ్స్ ఏర్పడాలని వాళ్ళల్లో డాక్టర్లలో యాజమాన్యంలో గొప్ప మార్పులు రావాలని వైద్యం అంటే వైద్యుడు అంటే వైద్యు నారాయణ హరి అన్నారు కదా, అలా తయారవ్వాలని మనం ఒక భావన చేసి అట్లాగ చేస్తూ ఉండాలి. అలా చేస్తున్నప్పుడు మన కర్మలు ఎన్నో దగ్ధం అయిపోతాయండి. మనం కర్మల నుంచి తొందరగా బయటకు రావడానికి ఒక గొప్ప అవకాశం అది. అక్కడ అన్కండిషనల్ ప్రేమ, అది పూర్ణాత్మ యొక్క తత్వం. అన్కండిషనల్ ప్రేమ అంటే పూర్ణాత్మకి నిజస్వరూపం. అలా చేయగలగాలి. అక్కడ ఎంత ప్రేమతత్వం మన లోపల నుంచి వస్తుందో గమనించుకోవాలి. అట్లాగే ఇప్పుడు మన కుటుంబంలో కూడా మనం బంధాల్లో ఇరుక్కుపోతూ ఉంటాం. బంధాల్లో ఇరుక్కుపోవటం అంటే ఎంత వరకు చెయ్యాలో అంత మనం పరిపూర్ణంగా పూర్తి ప్రేమతో చెయ్యచ్చు. ఎంతో అద్భుతంగా చెయ్యొచ్చు. అంతేకాని అంతకు మించి మనవరాళ్ళకి మనవాళ్ళకి ఇంకా ఇంకా ఏదో చెయ్యాలి, ముదిమన్నవాళ్ళ దాకా వెళ్ళి ఇంకా ఏంటో చెయ్యాలని అక్కడెక్కడ ఇరుక్కుపోకూడదు. చేసేటప్పుడు కూడా పిల్లలు ఇప్పుడు మన ద్వారాగా వచ్చారంటున్నారు కానీ పూర్తి అధికారం అంతా మందే అని ప్రతిదీ మనం ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా మనం వాళ్ళ మీద రుద్దేస్తున్నాం. అది గమనించుకుంటూ ఉండాలి. అక్కడ మనకి ఎనర్జీ లాస్ అవుతుంది, మన ఆత్మ ఎదుగుదల తగ్గుతున్నది, మళ్ళీ వాళ్ళ ఆత్మ ఎదుగుదలను కూడా ఆపుతున్నాం. పూర్తి స్వేచ్ఛ వాళ్ళకి ఇవ్వటం లేదు. పూర్తి స్వేచ్ఛ అంటే వదిలేసేయమని కాదు, అన్ని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు జరిపించటం కాదు. మనం చెప్పాల్సింది క్లియర్గా మనకి మనం ప్రశాంతంగా ఉన్నప్పుడే వాళ్ళకి క్లియర్గా చెప్పగలం. అట్లాగ ఒక ప్రశాంత స్థితిలో కూర్చోబెట్టి మనం చెప్పాలి. అంతేగాని ప్రతి దాంట్లో మనం అడ్డుకోకూడదు. అలా అట్లాగా బంధాల్ని ఎంతవరకు చూడాలో అంతవరకే పరిపూర్ణంగా చూడాలి. కానీ మొత్తం మీదేసేసుకుని నేనే చెయ్యాలి, నేనే కరెక్టు, నేను చెప్పిందే వినాలి, నేను పైగా ధ్యానం చేస్తున్నాను, వాళ్ళు చేసేది రాంగు, నేను చెప్పిందే కరెక్టు అనే భావనల నుంచి కూడా మనం ఎంత త్వరగా బయటకు వస్తే అంత త్వరగా మనకి మనం రియలైజ్ అవుతాం. తర్వాత వాళ్ళు అవుతారు. ఫస్ట్ ప్రతిదీనండి ఇక్కడ ఎవరు నేర్చుకోవాలంటే మనమే నేర్చుకోవాలి. ప్రతి దాంట్లోనూ నేర్చుకోవాల్సింది మనమే. బయట వాళ్ళకి వాళ్ళు ధ్యానం చేయలేదంటే చేయనోళ్ళు చేయనట్టు కరెక్ట్గానే ఉంటారు. ధ్యానం చేస్తున్నాం గనక మనం ఒక ఉన్నత స్థితికి ఎదగాలనుకుంటున్నాం గనక ఎప్పటికప్పుడు మనం ఉన్నతంగా ఎదగాలని మన లోపల ఆత్మ మనం ఎప్పుడైతే ధ్యానం మొదలు పెట్టామో అప్పటి నుంచే మొదలు పెడుతుంది, మనల్ని ఊరుకోదు. ఆ ఆత్మకి ఆత్మ ఉన్నతంగా ఎప్పటికప్పుడు ఇంకేంటి 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 అన్న లోపల నుంచి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆత్మ ఇప్పుడు మనం పిల్లలు గనక ఒక వయసు వచ్చింది, పెద్ద అయింది, పెళ్లి చేయాలి, పెళ్లి చేసిన తర్వాత పిల్లలు ఎప్పుడు పుడతారని మనం ఎట్లాగా అనుకుంటూ ఉంటాము. పిల్లని ఒక స్కూల్ తర్వాత ఒక ఒక తరగతి తర్వాత ఒక తరగతికి అట్లాగే ఎలాగా మారుస్తూ వచ్చి ఒక తల్లిలాగా ఎలా తయారవుతుందో అలాగే మనలో మనం మన లోపల మనం ధ్యానం ఎప్పుడు మొదలు పెడతామో అప్పుడు మన లోపల ఉన్న ఆ ఆత్మ అందింది. ఇక నేను ఏదైతే ఎప్పుడైతే మనకి ధ్యానం అందిందో అప్పుడు మన మనస్సు కొంచెం కుదుటపడి ఇక అక్కడి నుంచి ఆత్మ మొదలు పెడుతుంది అన్నమాట నేను ఎదగటానికి. అలాగా
ఎదిగే సమయంలో మనం ఇట్లాగ ఎక్కడికక్కడ ఏదన్నా ఈ బంధాల్లో పడి ఇరుక్కుపోతే మాత్రం మళ్ళీ ఆగిపోతుంది అక్కడ. అంటే కొన్ని రోజులు చూస్తుంది, ఇంకేంటి ఇంకేంటి అంటుంది, మనం పట్టించుకోవట్లేదు అనుకోండి, దాని గురించి పట్టించుకోకుండా ఆ బంధాల్లో పడిపోయాం అనుకోండి, అప్పుడు ఇంకేం చేస్తుంది, ఇది ఇట్లాగే వదిలేస్తున్నదని. అది ఆ పూర్ణాత్మ అనేది, ఈ ఆత్మ అనేది మనల్ని అంతగా పట్టించుకోదు. అప్పుడప్పుడు మధ్యలో మధ్యలో ఆత్మ పూర్ణాత్మ మనకు గుర్తు చేస్తానే ఉంటుంది, కానీ మనం పట్టించుకోకపోతే అది కూడా వదిలేస్తుంది. అక్కడ మన ఎదుగుదల అనేది ఆగిపోవటం జరుగుతుంది అనమాట. అలాగా చూసుకుంటూ ఉంటే మనం, అంటే వాటన్నిటిని చాలా సున్నితంగా, పారదర్శకంగా చూడగలగాలి. అంటే ఎప్పుడు చూడగలుగుతాము? ఆ బంధాల్లో పడిపోయాం అనుకోండి, గమనించం. ఎప్పుడన్నా గుర్తు చేస్తా ఉంటుంది, అయినా మళ్ళీ అమ్మో కూర్చోవాలి ఇవాళ ధ్యానానికి, ఇట్లా మర్చిపోయానంటే అంటాం. మళ్ళీ అది ఒకరోజు సేపు చేస్తాము, మళ్ళీ బంధంలో పడిపోతాం. బంధాలనేయి చాలా బంకలాగా అంటుకుంటాయండి. అసలు అక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. 100% చెయ్యాలండి. తల్లిదండ్రులకు చెయ్యాలి, బంధువులకి చెయ్యాలి, మన పిల్లలకి చెయ్యాలి. మనం ఎందరికీ ఎందుకు తీసుకొచ్చుకున్నాం మన కూడబెట్టుకుని? వాళ్ళే మన కుటుంబ సభ్యులు ఎందుకయ్యారు? చెయ్యాలి. చెయ్యాలంటే అది ఎట్లా చెయ్యాలంటే చాలా జాగ్రత్తగా, చాలా ఎరుకుతో చెయ్యాలి. మొన్న గాలివాన లాగా, అంటే బాపట్ల జిల్లా అది ఎక్కువ చెప్తున్నారు కదా! అట్లా చెప్పే సమయంలో మా అమ్మగారు, మా అక్క, మా మేనమామ ముగ్గురికి కొంచెం ఆరోగ్యం బాగోదు. అంటే సముద్రానికి వాళ్ళ ఊరు దగ్గర. అలాగా 3 కిలోమీటర్లు, 4 కిలోమీటర్ల లోపే ఉంటుంది. వాళ్ళకి కొంచెం ఆరోగ్యం బాగోదు గనక ఈ పల్లెటూరులో ఇక్కడ ఉంటే కొంచెం ఇబ్బందిలే అని మా ఇంటికొద్దామని ఫోన్ చేశాను. నేనేమనుకున్నానంటే, గాలివాన కదా! మనం బయటకెక్కడికి ఎళ్ళం గనక ఇంట్లో ఎక్కువ ధ్యానం జేసుకోవాలి ఈ 3 రోజులు అని నా ఆలోచనొచ్చింది. సరే వాళ్ళు ఫోన్ జేశారు. ఇదేంటి నేనిట్లాగ ఆలోచన చేయగానే వాళ్ళు ఫోన్ జేశారనుకుని, ఆ! సరే రండి అని అన్నాను. కారు కారు సరే వచ్చిన తర్వాత ఇంకా, అంటే పూర్తిగా వాళ్ళు ఎట్లాగున్నారంటే ఆరోగ్యంగా బాగోక భయంతో ఉన్నారు. నాకనిపిచ్చింది ఆళ్ళొచ్చేలోపు ఎన్ని ఆలోచనలని. అవును, నేను ధ్యానం చేసుకోవాలనుకున్నాను. బాగా డిస్టర్బ్ కదా! వాళ్ళు భయంతో ఉన్నారెక్కువ. కానీ ఎట్లా చెప్పాలి? అందుట్లో ఇప్పుడు మామూలుగా ఉన్నోళ్ళే భయపడతా కనపడుతున్నారు. కొంచెం ఆరోగ్యం బాగోనోళ్ళు ఇంకొంచెం భయపడతారు కదా! అలాగున్నారు. నేను ఒకళ్ళు కాదు గదా! ముగ్గురిని నేను ఎలా మెయింటెనెన్స్ చేయాలి? మరి అనే అనే ఆలోచనలో ఉన్నాను. సరే కానీ ఏదైనా సరెండర్ అవ్వటమే మనం. పూర్ణాత్మకి సరెండర్ అవ్వటమే. మనం ప్రతి పని పూర్తి ఎరుకుతో చెయ్యాలి నేను ఈ క్షణం నుంచి అని నాకు నేను చెప్పుకుంటున్నాననమాట. ఓహో! ఇది ఎందుకొచ్చిందో, ఏమి నేర్చుకోవటానికో ఈ సమయం, నేనేమి నేర్చుకోవాలో. నేననుకుంది 3 గా ఈ 3 రోజులు బాగా కొంచెం ఎక్కువ ధ్యానం జేసుకోవాలి అని అనుకున్నాను గదా! అంటే అక్కడ నేర్చుకుంటమే. ఇప్పుడు కూడా ఆ ధ్యానంలోనే కాదు, విడిగా భౌతికంగా మనం ఎలా ఉంటున్నాం, ఆ ధ్యానాన్ని, ఆ స్థితిని మనం ఎలా తీసుకుంటున్నాం, మనం ఎలా ఉంటున్నాము, ఇది నేర్చుకుంటా నేను ఈ 3 రోజులు. ఈ మెయింటెనెన్స్ ఎలా చేస్తున్నాను, వాళ్ళ పట్ల నేనెలా ఉంటున్నాను, నేను అబ్జర్వేషన్ జేసుకోవాలి. ఇలాగ ఆలోచనొచ్చిందనమాట. ఓకే. ఇది కూడా అందించింది ఆ పూర్ణాత్మే. అంటే నేననుకున్నా గదా! ఎలాగని లోపల ఒక మదన ఒక వస్తుంది మనకు అనుకోకుండానే ఎమ్మటెమ్మటే వస్తాయండి ఆలోచనలు. అయి మనం గమనించుకుంటూ ఉండాలి. ఆ వచ్చినప్పుడు ఎమ్మటెమ్మటే వచ్చినప్పుడు, ఈ నా ప్రశ్నలన్నిటికీ మళ్ళీ నాకే సమాధానాలొస్తున్నాయన్నమాట. నేనేసుకున్నాను గదా! నాకు తెలియకుండా గాదు గానీ, అంటే ఆత్మకంతా తెలుసు గదా! అలాగొచ్చినియి. సరే. వచ్చిన తర్వాత మా పెద్దమ్మకైతే సాయంత్రానికి మంటల్లే వస్తే ఇంజెక్షన్, మా యమ్మకి ఇంజెక్షన్ చేయించుకోవాలి. వర్షం పడుతున్నది. ఎట్లా తీసుకెళ్తారు నన్ను? నాకు బాగోలేదు గదా! అని ఆవిడలో తపన. సరే అదా కాదమ్మా, నువ్వు
ఆ, నువ్వేం భయపడబాకని ఈయనతో పంపించాను. ఒకసారి చేయించుకొచ్చారు, అయిపోయింది. ఆవిడకి తెల్లారి బాగా గాలి వానేస్తా ఉంటే ఈ వానలో నన్ను ఎట్లా తీసుకెళ్తారు ఏంటి నాకేమన్నా. ఆవిడకి 2:30, 3 ఆ చిల్లరకి కొంచెం తేడా చేస్తుంది ప్రతిరోజు. డైలీ అన్నం తిన్న తర్వాత 3 గంటలకి మధ్యాహ్నం నుంచి కొంచెం కడుపులో మంటలు అట్లాగ వస్తాయి. ఇంజక్షన్ అట్లా టాబ్లెట్ అలాగనమాట. ఈ ఆ రోజు వాన పడే రోజు 10కే మొదలైంది ఆవిడకి. నాకు అర్థమైపోయింది ఇది భయాన్ని వచ్చిందిలే, గ్యాస్ వల్ల. గ్యాస్ అంటే భయం వల్ల వచ్చిందిలే అని చెప్పి కూర్చోబెట్టి చెప్పాను అనమాట. నువ్వు భయపడుతున్నావమ్మా, ఏమి లేదు అక్కడ. ఇప్పుడు ఆల్రెడీ గాలివాన వస్తున్నది, నాకు తర్వాత ఈ గాలివానలో బయటికి తీసుకెళ్ళి నన్ను చూయించటం కూడా కష్టము అని ఇట్లాంటి ఆలోచనలు పెట్టుకుని ఉన్నావు. సరే పద, ఏం లేదులే, కూర్చో, కొంచెంసేపు ధ్యానం చేద్దామని చెప్పి కూర్చోబెట్టా. మా అక్కను కూడా నేను కూడా కూర్చుంటానంది, ఆమెని కూర్చోబెట్టాను అనమాట. ఈలోపు మా మామయ్య కూడా, ఆయనకి ఇంకా టెన్షన్ అనమాట, ఈవిడికి బాగోపోతే ఎట్లాగనేది. ఆయన బాగోని ఆయనే, ఆరోగ్యం బాగోలేదు. అలాగా ఆయన కూడా ఆలోచిస్తా ఉంటే ఆయనకు కూడా చెప్పా, మీరేం కంగారు పడబాకండి, మీరు కూడా కూర్చుంటే కూర్చోండి ధ్యానంలో అని చెప్పి అలా కూర్చోబెట్టా. ఆవిడ ఎప్పటి నుంచో ఇంజెక్షన్ చేయిందే తగ్గదండి. ఇంజెక్షన్ చేయకపోతే ఆవిడ తగ్గదు. ఏంటంటే అక్కడ ఫీల్ అనమాట, నేను ఇంజెక్షన్ చేపించుకుంటేనే నాకు తగ్గుతుంది అన్న ఫీల్లో ఉండిపోయింది ఆవిడ. ఇట్లా ధ్యానం చేసి కొంచెంసేపు కూర్చోబెట్టి ఒక 20 నిమిషాలు, అరగంట అలా కూర్చున్నాక ఆవిడకంట బాగా నొప్పి, గట్టిగా గుండె పట్టేసినట్టు పిండినట్టు వచ్చిందంట. కొంచెంసేపు లెగిసిపోదామా అనిపించిందంట. నేను ఈ లోపు చేపిస్తా, కొంచెంసేపు కూర్చుందాము, ఎవరు కదలొద్దు అన్నట్టు కూర్చున్నాం. కూర్చుంటే తర్వాత ఇంకేం మెదలలేదండి, నొప్పి లేదు ఏమీ లేదు. ఒక అరగంట ఏమో కూర్చున్నాము, ఇంకా నొప్పి లేదు ఏమి లేదు. ఆ రోజు ఇక మధ్యాహ్నం లేదు ఏమి లేదు. మధ్యాహ్నం 3కి వస్తుంది అంటుంది కదా ఎప్పుడు, ఆ మధ్యాహ్నం కూడా రాలేదు. ఓహో, ఇందుకోసం వచ్చారా అనుకుని ఆ ఇంకా అమ్మ కంటిన్యూగా పని అవటం కూర్చోవటం, పని అవటం, వాళ్ళకి భోజనాలు పెట్టడం, కూర్చోవటం, ఇట్లా కూర్చోబెట్టి రోజు నువ్వు ఇదే చెయ్యి, ఇందుకోసం వచ్చారులే అని. అంటే నేను కూడా అనుకుంటున్నాను అనమాట ఇంతకు ముందు, వెళ్ళి ఉండటానికి 2 రోజులు కుదరటం లేదు, వెళ్ళినా నేను కొంచెంసేపు ఉండి వచ్చేస్తున్నాను, కొంచెంసేపులో చెప్పినా కానీ వాళ్ళు కొంచెంసేపు మాట్లాడుకోవటమే సరిపోతున్నది, కూర్చోబెట్టలేకపోతున్నాను అని అనుకుంటా ఉంటున్నా రోజు ఎప్పటి నుంచో. అది ఈ రకంగా, అంటే సిచ్యువేషన్ చూడండి ఎలా వచ్చిందో. అలాగొచ్చి వెళ్ళేటప్పుడు 2 రోజులు ఉండి, మూడో రోజు వెళ్ళేటప్పుడు ఎంత ఆనందంగా, వచ్చేటప్పుడు ఎంత టెన్షన్గా వచ్చారో, వెళ్ళేటప్పుడు ఎంత ఆనందంగా, ఎంత హ్యాపీగా వెళ్తే మనకి ఎంత ఆనందం. ధ్యానం ఎంతసేపు చేస్తే మాత్రం చేసిన దాన్ని మనం ఎట్లాగ అప్లై చేస్తున్నాము, చేసిన ధ్యాన శక్తిని దేనికి ఉపయోగిస్తున్నాం, మనకు వచ్చిన సిచ్యువేషన్ని మనం ఎలా దాటగలుగుతున్నాము, ఇవన్నీ ఇవన్నీ మనకి మనం ఎప్పుడు చేసుకుంటా ఉన్నప్పుడే అది ఒక అలౌకికమైన ఆనంద స్థితిని అనుభూతి చెందుతాం. అదే పూర్ణాత్మ స్థితి, అసలైన స్థితి అది. అట్లాగా మ్, మన సాధనలో మెల్లమెల్లగా అలా ఉన్నతంగా మనం వెళ్ళే కొంది ఆ స్థితి ఇంకా గట్టిపడి బాగా స్టాండర్డ్ అయిపోయి మనం చాలా అద్భుతంగా తయారవుతాం. మాస్టర్స్, ఒక్క 5 నిమిషాలు ధ్యానం చేద్దామా, పర్లేదా? ఉన్నారా మేడం? మేడం ఉన్నారా, మమతా గారు?
ఒక 5 నిమిషాలు ధ్యానంలో కూర్చుందాము. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించిన మనందరి పూర్ణాత్మకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ ఒక 5 నిమిషాలు ఈ శ్వాసను గమనిస్తూ ఇప్పుడు వరకు మనం తెలుసుకున్న ఈ జ్ఞానాన్ని మనలో స్థితం చేసుకుందాం మాస్టర్స్. ఈ క్షణము నుంచి నన్ను నేను పూర్తి ఎరుకతో గమనించుకుంటూ నా చైతన్యాన్ని ఇంకా ఉన్నతంగా ఎప్పటికప్పుడు ఉన్నతంగా తయారు చేసుకుంటూ విస్తరించుకుంటూ అతి త్వరలో ఒక పూర్ణాత్మ స్థితికి నేను చేరుకుంటున్నాను. నా ఆత్మ పరిపూర్ణత్వాన్ని నేను అంగీకరిస్తున్నాను. అన్ని కోణాల్లో నేను అద్భుతమైన స్థితిని అనుభవించగలుగుతున్నాను. మానసికంగా, భౌతికంగా, బుద్ధిపరంగా, ఆత్మపరంగా అత్యున్నత స్థితికి నేను ఎదుగుతున్నాను నిరంతరం. నా యొక్క అద్భుతమైన భావాలను నేను నిరంతరం గమనించుకుంటూ యద్భావం తద్భవతి అన్నారు కదా. నా భావాన్ని నేను గమనించుకుంటూ, నా ఆలోచనను నేను గమనించుకుంటూ ఆలోచనలు వస్తూ ఉంటాయి, కానీ ఎక్కడా తప్పు పట్టేది లేదు. దాన్ని గమనిస్తూ ఉంటే అక్కడి నుంచి మనం సరైన ఆలోచన అయితే అమలులో పెడతాం, సరికాని ఆలోచనని అక్కడే వదిలేస్తాం. వదిలేసి మన ఉన్నతకై మనం నిరంతరం పనిచేద్దాం. అలా ముందుకెళ్దాం. ఈ సృష్టిలో ఏదీ తప్పు లేదు మాస్టర్స్. అన్నీ సరిగానే జరుగుతున్నాయి అనే భావనతో ఉండాలి. అప్పుడే మనకి ఎక్కడా కర్మ అంటుకోదు. అన్నిటినీ గమనించటమే. ఆఖరికి మన తల్లిదండ్రుల్లో అయినా, పిల్లల్లో అయినా, మన భర్తలో అయినా, చుట్టుపక్కలైనా తప్పెక్కడా లేదు మాస్టర్స్. ప్రతిదీ వాళ్ళ డిజైన్, వాళ్ళ జన్మ ప్రణాళిక ప్రకారం జరుగుతూ ఉంటుంది. పిల్లలకైనా, మన ఇంట్లో వాళ్ళకైనా ఎప్పుడన్నా మన ద్వారాగా ఒక సందేశం అందించాలి అని మన లోపల నుంచి వచ్చినప్పుడు ప్రశాంతంగా మనం ఉండి మనం ఒక పూర్ణాత్మ స్థితిలో చెప్పగలిగితే వాళ్ళు కూడా అర్థం చేసుకుని వినగలుగుతారు. ఆ స్థితిని మనం సాధన చేసుకోవాలి. ఎక్కడ అడ్డుకునేది లేదు. ప్రతిరోజు ప్రతి దానికి అడ్డుకుంటా ఉంటే మనకి మనమే అడ్డుకట్లేసుకున్నట్టు, మన ఆత్మ ఎదుగుదలని మనమే ఆపుకున్నట్టు. అలాగా మనల్ని మనం గమనించుకుంటూ మనతో మనముంటూ పూర్ణాత్మ నుంచి వచ్చే సందేశాన్ని ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఎప్పటికప్పుడు కాంతిని స్వీకరిస్తూ
అన్ని పనులను సునాయాసంగా చేసుకుంటూ మనతో పాటు మన చుట్టూరు ఉన్న అన్ని ఆత్మస్వరూపాలకి అందరికీ ఈ కాంతిని ప్రసరింపచేస్తూ వారి యొక్క ఉన్నతికి కూడా మనం పనిచేయాలి మాస్టర్స్. సకల జీవరాశి పట్ల ప్రేమతత్వంతో ఉండాలి. వృక్షాల పట్ల కూడా ప్రేమతత్వంతో ఉండాలి. అలా మన లోపల ప్రేమ ప్రకంపనాలని పెంచుకుంటూ ఉండాలి నిరంతరం. మన హృదయం ప్రేమతో స్పందించాలి నిరంతరం. అలా ప్రేమ ప్రకంపనాలు మనలో నింపుకుంటూ మన చైతన్యాన్ని మరింత ఉన్నతంగా చేసుకుంటూ విస్తరించుకుంటూ ఒక పూర్ణాత్మ స్థితికి మనం అతి త్వరలోనే ఎదగగలుగుతాం మాస్టర్స్. ఎప్పుడు ఈ క్షణం మనం పూర్ణాత్మ స్థితిని అనుభూతి చెందవచ్చు. ప్రతి క్షణం మనలోనే ఉంది ఆ పూర్ణాత్మ, మనతోనే ఉంది. మనమే ఆ పూర్ణాత్మలం. మనమే ఆ పూర్ణాత్మ అనుకున్నప్పుడు ఆ పూర్ణాత్మ స్థితి మనకు వచ్చేస్తుంది. పూర్ణాత్మ మనకి ఎప్పుడూ వేరుగా లేదు మాస్టర్స్. ఎప్పుడైతే అన్కండిషనల్ గా ఒక ప్రేమతత్వం మనలో నుంచి ఉద్భవిస్తుందో ఆ క్షణం మనం పూర్ణాత్మ స్థితిలోనే ఉంటాం. ఎప్పుడైతే మనం ప్రతి కష్టమైన పనిని కూడా సులువుగా, అతి సులువుగా చేయగలుగుతామో అప్పుడు పూర్ణాత్మ స్థితిలోనే ఉంటాం మనం. ఒక కాంతి శరీరంగా మారి ఈ విశ్వంలోని అన్నిటికీ కాంతిని స్ప్రెడ్ చేసుకుంటూ ఈ భూమి మీద జరుగుతున్న పరిస్థితులు, సరికాని పరిస్థితులకి కాంతిని పంపిస్తూ కాంతి సేవ చేస్తూ ఉంటే మనం పూర్ణాత్మ స్థితిలో ఉన్నట్టే. మనం ఎంత ఇస్తే తిరిగి అంత వస్తుంది మాస్టర్స్. ఒక వడ్ల గింజ భూమి మీద వేస్తే ఎన్నో గింజలు వచ్చినట్టు, ఒక పండ్ల చెట్టు నాటితే, ఒక గింజ నాటితే ఎన్నో పండ్లు వచ్చినట్టు మనం కాంతిని నింపుకుని కాంతిని పంపిస్తే ఎంతో కాంతి స్వరూపులుగా మనం మారిపోతాం మాస్టర్స్. కాంతి స్వరూపులుగా మనం ఎప్పుడైతే మారతామో అది మన పూర్ణాత్మ స్థితి. మన కర్మలు కూడా ఏమన్నున్నా త్వరగా దగ్ధమైపోతాయి, కాంతిలో కరిగిపోతాయి మాస్టర్స్. మనం కాంతి స్వరూపులుగా తయారవ్వాలి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన బ్రహ్మాష్ యూట్యూబ్ ఛానల్ వారికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వారి గురువు గారైన సదానంద యోగి గారికి, వారి గురువు గారైన మహావతార బాబాజీ గారికి వేల వేల కృతజ్ఞతలు. ఇంకా ఎవరైతే మాస్టర్స్ ఈ జ్ఞానాన్ని మనకు అందించారో వాళ్ళందరికీ వేల వేల కృతజ్ఞతలు. మనందరి పూర్ణాత్మకు వేల వేల కృతజ్ఞతలు చెప్పుకుని ఈ సెక్షన్ని మనం ఎండ్ చేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.